నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. హర్ష సాయి పైన సేమ్ ఇదే టైప్ ఆఫ్ సెక్షన్స్ పెట్టి నార్సింగ్లోనే అదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఫైల్ అవ్వడం జరిగింది. ఏంటి మేడం ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ముందు నాకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ మీద చాలా జాలిగా ఉంది. ఒక్క తరాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఏంటి అసలు పాపం నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఏదైనా అవార్డు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఈ కేసులు చూస్తుంటే వీళ్ళ ప్రయాణం మామూలుగానే మొదలవుతుంది, చాలా సంతోషంగా గడుస్తుంది. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవితాలు గడిచిన తర్వాత ఏవో అప్పుడు నువ్వు అలా చేసావు, బాగా తీరిగ్గా కూర్చుని అప్పుడు నువ్వు అలా చేసావంటే అప్పుడు నువ్వు ఇలా చేసావని తిట్టుకునే భార్యాభర్తలు కూడా ఇంతలా తిట్టుకోరేమో. అసలు అంతా చేసి వీళ్ళ రిలేషన్షిప్లే సంవత్సరం 2 సంవత్సరాలకి లేదు. పాపం లావణ్య లాంటి 11 ఏళ్ళు 12 ఏళ్ళు అని చెప్పుకునే రిలేషన్షిప్లకి, ఈ జానీ భాష 5 సంవత్సరాల రిలేషన్షిప్లకి అసలు ఎందుకు ఇట్లా అవుతున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అదొక విషయం. ఇకపోతే హర్ష సాయి అసలు వీడే దేవాంతకుడు. ఈ దేవాంతకుడి మీద కేసు పెట్టగలిగే ఇంకొక మనిషి వచ్చింది అంటే ఇది కూడా ఆలోచించి తీరాల్సిన విషయమే. అసలు మామూలుగానే వీడు దేశముదురు, అందరినీ ముంచి 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 అసలు పోయినసారి వీడి బాధ్యతారాహిత్యంగా చేసిన బెట్టింగ్ యాప్స్కి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు వాడు ఇచ్చిన రీజనింగు ఎలా ఉంది, అసలు మతిపోయేలాగా ఉంది. నేను కాబట్టి తక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, బాధ్యతతో చేస్తున్నా నేను, తక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటట్లు. ఆ సంగతి కనుక వాళ్ళు చూస్తే బడితి పూజ చేస్తారు వీడికి. బెట్టింగ్ యాప్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కదా వీడితో యాడ్ చేయించుకున్నారు. అదే అందరికీ ఇచ్చున్నట్లయితే కనుక, అందరికీ తలా కాస్త పంచి తలా ఇచ్చున్నట్లయితే కనుక వాళ్ళందరూ ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఏమైపోయి ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయేవాళ్ళు కదా అని. అంటే ఇదంతా ఎలా ఉంది అంటే అసలు ఎంత తలకిందులుగా ఉన్నాడో. ఎవరైనా దొరికితే వాళ్ళతోటి ఎట్లా అంటే నమ్మించి గొంతులు కోసేది ఎట్లుంటుందో మనము చూసాం. అలాగే వాడి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ సహాయాలు చేసే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. యూట్యూబ్ మనీ అని చెప్తుంటాడు. సరే ఏది ఏమైనా సరే వాడు ఒక ఎక్సెంట్రిక్గా ఉన్నాడు అందులో. అంటే ఎక్సెంట్రిక్ అంటే ఏంటంటే, ఎందుకు అంటాం ఎక్సెంట్రిక్ అంటే, వాళ్ళకి మామూలు మనుషులకు ఉండే రూల్స్ రెగ్యులేషన్స్, చట్టాల మీద భయము భక్తి గౌరవం ఇట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ అనుకునేదాన్ని చేయడం కోసం వాళ్ళంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. ఆ క్షణానికి వాళ్ళు చేయాలనిపించింది అనుకోండి, చేసేస్తారు. చేసేసి అది ఎందుకు చేశామో అది ఎంతవరకు కరెక్టు అనేది రెండో వాళ్ళని ఒప్పించాలని చూస్తారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను గ్రేటు, నేను ఎలా ఆలోచించినా గ్రేటు, నేను ఆలోచించాను కాబట్టి అది గ్రేటు, సో నేను మామూలుని కాదు అనే ఒక గ్రాండియర్షిప్ తెచ్చుకుంటారు వాళ్ళు. అలా తెచ్చుకునే వాళ్ళే ఇలాంటి పనులన్నీ చేస్తారు. దీనిలో మగవాళ్ళే కాదు ఆడవాళ్ళైనా సరే. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇలాంటి మగ మనిషికి, హర్ష సాయి లాంటి వాడికి ఇదే టైపు క్యారెక్టర్స్ ఉన్న ఆడవాళ్ళు కలిశారనుకోండి, ఇప్పుడు ఒకళ్ళనే భరించడం కష్టంగా ఉంది అన్నప్పుడు ఇద్దరిని భరించడం ఎంత కష్టం అండి. ఆ ఇద్దరు కలిసి చేసే విధ్వంసంని భరించడం ఎంత కష్టం. అసలు ఈ వీడియోలు ఏంటి, ఆడియో టేపులు ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఆమె ఏం చేస్తుందో ఏం చేయగలదో ఆలోచించి ముందస్తుగానే ప్రణాళికలు వేసుకుని చేయటము ఇదంతా చూస్తుంటే వీళ్ళు మామూలు మనుషులు కాదు. వీళ్ళందరికీ ఏంటి అంటే ఒక తెగింపు, ఒక దాన్ని ఏమంటారంటే ఇక వాళ్ళు దేనికి కట్టుబడి ఉండరు, వాళ్ళని ఆపే శక్తి ఏది ఉండదు. ఇప్పుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కటి ఆపుతుంటుంది. కొంతమందిని ప్రేమ ఆపుతుంది, కొంతమందిని చట్టము
న్యాయము ధర్మం ఇట్లాంటివి ఆపుతాయి. కొంతమందిని సొసైటీలో పరువు ఆపుతుంది. వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది. అంటే పట్టుబడిన వాళ్ళందరూ మంచోళ్ళని కాదు, అలాగే తప్పులు చేయని వాళ్ళందరికీ తప్పు ఉద్దేశాలు లేవని కాదు, కానీ వాళ్ళని ఏదో ఒక అంతఃశక్తి ఆపుతూ ఉంటుంది వాళ్ళకి. ఇది కరెక్ట్ కాదు. ప్రతి మనిషిలో ఉంటుంది మంచి చెడు అనేది. ఎవరికైతే మంచిని డామినేట్ చేయగలిగేంత చెడు వస్తుందో వాళ్ళు చెడు మనుషులుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. 2 మైండ్లు ఉంటాయి ప్రతి మనిషికి, కానీ ఆగుతారు మనుషులు. అమ్మో ఎందుకులే భయంతో కొంతమంది ఇట్లా ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏదైనా చేస్తారు. ఈ ఏదైనా చేస్తాము అనుకునే మనుషులు ఈ హర్షసాయి లాంటి వ్యక్తులు. మరి వీళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి కేసు పెట్టింది అతని మీద. మరి మనం ఆలోచిస్తే కనుక అసలు నిజంగా 2 సంవత్సరాల నుంచి వీళ్ళు చెప్తున్నట్లు ఘటన చెప్తున్నట్లు జరిగింది నిజంగా జరుగుంటే, ఒక పల్లెటూరు రైతు వచ్చి అతను వ్యవసాయం చేసుకుంటాడు, హర్షసాయి ఫాదరు. అతను ఒక మాట ఇస్తే ఈ మిత్రా శర్మ ఆగుతుందా? అసలు పైగా హర్షసాయిని వాళ్ళ ఫాదర్ కంట్రోల్ చేయగలడు అని ఈమె నమ్ముతుందా? అన్నీ ప్రశ్నార్థకమే, అన్నీ క్వశ్చన్ మార్కులే. అసలు ఈ క్వశ్చన్ మార్కుల్లో విశ్లేషించడానికి కానీ ఏదైనా ఒకటి మనం ఒక కోణాన్ని చూడటం కానీ కష్టమైన పరిస్థితి. అంత సంక్లిష్టంగా ఉంది. మరి పైగా ఇలాంటి కేసులు వరుసగా రావటం వల్ల కూడా ఇంకొక డ్యామేజ్ జరుగుతుంది. ఇవి ఎంతవరకు వాస్తవమో కాదు కోర్టుకు వెళ్ళి, ఇప్పుడు తప్పుడు కేసు అయినా నిజం కేసు అయినా కావాల్సింది ఏంటి కోర్టుకి? సాక్ష్యాధారాలు. ఆ సాక్ష్యాధారాలని ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఒకవేళ ఆవిడ తరఫున లాయర్ను ఉంటే లాయర్ ఇచ్చే సలహా సంప్రదింపులు కావచ్చు, అవన్నీ ఆవిడ ప్రొడ్యూస్ చేసుకోగలదా? చేసుకుంటేనే హర్షసాయి దోషం తేలుతుంది. ఈ కేసు అయినా, జానీ మాస్టర్ కేసు అయినా, లావణ్య కేసు అయినా ప్రాథమికంగా వీళ్ళు ఇచ్చిన సమాచారం బట్టి, వీళ్ళు ఇచ్చిన ఆధారాలను బట్టి పోలీసులు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ పెట్టొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని జైలుకి పంపించవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళని విచారించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం చేసినా కానీ కోర్టుకి సమర్పించగలరా లేదా, జడ్జి కన్విన్స్ అవ్వగలడా లేదా అనేది పాయింట్. అసలు ఇప్పుడు పెట్టిన కేసు ఎప్పుడుకు రావాలి మన దేశంలో? సంవత్సరాల తరబడి నాని అంత అయ్యేసరికి అసలు బాధితులు కూడా వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు మర్చిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసులు ఎప్పటికీ తేల్తాయి అనేది ఒక పెద్ద పజిల్, $1 మిలియన్ క్వశ్చన్స్ అంటారే అలాంటి ప్రశ్నలు ఇవి. రైట్ మేడం, థ్యాంక్ యూ.